గారు నమస్తే అండి. ఈసారి మళ్ళీ చంద్రబాబు నియోజకవర్గాన్ని, చంద్రగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి చేతిలో పెట్టబోతున్నారా? 100% 20 సంవత్సరాల కళ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడి కళ. నా పేరు నమ్మకంతో సెకండ్ టైం మళ్ళా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చిన ఆయన ఒక నమ్మకాన్ని వమ్ముకూర్చకుండా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆ రోజు పాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి పాలన ఏ విధంగా ఉందో ఆ కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేంత వరకు నిరంతరం కష్టపడుతున్న మా ఫ్యామిలీ ఆ నమ్మకాన్ని మేము తెలుస్తున్నాం. ఇప్పుడు 2019లో లేని అడ్వాంటేజెస్ ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీల పరంగా పక్కన పెట్టేసేయండి. అప్పుడు కూడా పర్సంటేజ్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇండివిజువల్గా పులివర్తి నానికి ఏం అడ్వాంటేజెస్ అవ్వబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే ఆ రోజులో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎలక్షన్ ముందు 3 నెలల ముందు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే రావటం జరిగింది. వచ్చినాక నేను ప్రతి ఒక్క అంటే నా సొంత మండలం చంద్ర నియోజకవర్గంలో పాకాల్లో నా సొంత ఊరున్నా కూడా చుట్టుపక్కల చిన్నగొట్టిగలు ఎర్రవారిపాలెం ఉండొచ్చు, ఇట్లా ఆర్సిపల్లి రూరల్ వచ్చి వీటిలో నాకు పరిచయాలు తక్కువ అనమాట. వాటిని అందరినీ అనుసంధానం చేసుకునే సార్ టైం అయింది. దీంట్లో భాగం ముఖ్యంగా ఈరోజు మేము పడుతున్న ప్రాబ్లం దొంగ ఓట్లు. ఆ రోజే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2017 నుంచి 2019 లోపల సుమారు 15 నుంచి 18,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. అది మేజర్ పర్సంటేజ్ ఎత్తుకుంటే అది మాకు మేజర్. అంటే ఒక 15,000 ఓట్లు పోల్ చేయించున్నా కూడా 30,000 ఓట్లు డబుల్ అవుతుంది. నేను 40,000తో ఓడిపోయా. అంటే 10,000 ఓట్లే డిఫరెన్స్ నాకు అక్కడ. అప్పుడు ఎలక్షన్ అప్పుడు నేను గెలిచినా ప్రత్యర్థి గెలిచినా 2,000 3,000తో గెలవాలనుకున్నాం, గెలవగలుగుతారనుకున్నాం. దాంతోనే ఆయన కూడా మీరు చూస్తుంటారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆ రోజు ఈ రోజున్న ఈవో ధర్మారెడ్డి పెట్టి ధర్మారెడ్డి ద్వారా లాస్ట్ అంటే May 17th చంద్రగిరి నియోజకవర్గంలో ఇక్కడ ఆర్సీపురం మండలం 5 మండలాలు 5 విలేజ్లు రీపోలింగ్ తెచ్చాడు. ఇక్కడ అంటే ఏ విధంగా భయపడి తెచ్చుంటాడు చూడండి. దీని జరిగిన దానివల్ల ఇది జరిగింది. ఈరోజు అనుకూల పరిస్థితులు అంటే నేను నిరంతరం ఓడిపోయినా నిరంతరం ఈ 2019 నుంచి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండా, కార్యకర్తలకు కూడా నా పైన ఒక నమ్మకం వచ్చింది.